పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే ఆ దూత మాట్లాడుతూ అంటుంది, భయపడకండి, మీరు యేసయ్యను వెతుకుతూ ఉన్నారు, అది నాకు తెలుసు అని చెప్పి 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి 7వ వచనము, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనని దూత చెప్పాడు. దయచేసి గమనించాల్సింది ఈ 28వ అధ్యాయం 5, 6 వచనాలు. యేసయ్యని వెదికే గుంపు అక్కడ ఒకటి ఉంది, అక్కడ అందరూ స్త్రీలే అని చెప్పారు. అయితే యేసయ్యని గుర్చిన సమాచారం చెప్పే దూత కూడా అక్కడుంది. దాని అర్థము, యేసయ్యని వెదికితే యేసయ్య సమాచారాన్ని చెప్పటానికి మన కోసం దూత సిద్ధంగా ఉంటుంది. వెదకాలి. మనం యేసయ్యని వెదకం, మన అవసరాలు వెతుక్కుంటూ ఉంటాం. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉందని ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. లేదు, ప్రభుని వెదకాలి. ఎలాగ వెతకాలి అంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. ఒక వ్యక్తి గొర్రెను పోగొట్టుకున్నాడు. మరొక తల్లి ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఈ రీతిగా పోగొట్టుకున్నటువంటి వారు దొరికేటంత వరకు వెదికారు. ఈ విషయాన్ని బాగా గమనించాలి. నన్ను చూడండి, గొర్రెను పోగొట్టుకున్న వ్యక్తి గొర్రె దొరికేంత వరకు వెదికాడు. నాణ్యం పోగొట్టుకున్న ఆ స్త్రీ నాణ్యం దొరికేంత వరకు వెదికాడు. ప్రభువు పిల్లలు గమనించాల్సింది, నేను అడిగే ప్రశ్న, యేసు ప్రభులు వారు చనిపోయారు. నీ జీవితంలో కూడా విశ్వాసముండి క్రియలు లేని కారణాన నీ విశ్వాసం చచ్చది అంటే ప్రభువు నీ దగ్గర లేడు అని దాని అర్థం. నేను విశ్వాసంలో చనిపోయాను అంటే దాని అర్థం నీ దగ్గర ప్రభువు లేడని అర్థం. మరి నేను పాడుతున్నానే, నేను ప్రసంగిస్తున్నానే, పరిచర్య కూడా చేస్తున్నాను, కానుకలు కూడా ఇస్తున్నా. చాలా మంది ఈ రీతిగా మభ్యపడుతూ ఉంటారు, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నానని. అయితే ప్రభు నీ దగ్గర ఉన్నాడో లేదో ఒకసారి వెతకండి. దూత వచ్చి చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇక్కడ లేడని. ఈ రోజున ఈ ఉదయకాలమందు నాతో దూత చెప్పే మాట, నువ్వు వెదకుచున్నావు, నీ దగ్గర లేడు ఆయన. నీవు కూడా వెదకుచున్నావు, నీ దగ్గర లేడు. ఒకటి గమనిస్తాం, ప్రభు మన దగ్గర ఉంటే మన పరిస్థితి వేరు, మనలో రూపాంతరపు శక్తి ఉంటుంది. ప్రభు మన దగ్గర లేకపోతే నిజంగానే మనము మృతులం, చనిపోయిన వారితో సమానం. బైబిల్ చాలా వివరంగా సెలవిస్తారు. సంవత్సరాలు ఈ పునరుద్ధానాన్ని గురించి వింటూనే ఉన్నాం, కానీ మనకు అవగాహన కాలేదు, అది మనకు గ్రాహ్యం లేకి రాలేదు. కనీసం ఈ ఏడాదైనా ఒకసారి మీరు వెదకండి, ప్రభు ఉన్నాడా, పాటలున్నాయా, ప్రభు ఉన్నాడా, కార్యక్రమాలు ఉన్నాయా, ప్రభు ఉన్నాడా, డబ్బు ఉందా, ప్రభు ఉన్నాడా, పనులు చేస్తున్నామా. ప్రభుకి ఇవన్నీ అవసరమే, కానీ విశ్వాసము, క్రియలు, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ఇవి రెండు లేకపోతే నీ విశ్వాసం, క్రియలు లేనివై నీవు మృతుడైన వ్యక్తితో సమానం, చనిపోయిన వ్యక్తితో సమానం. ఈ మాట ఇంకొంచెం నేను మాట్లాడనివ్వండి. ఒక వ్యక్తి చనిపోతే ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకుంటాం? 1 రోజా,
2 రోజుల 3 రోజుల 3 రోజుల అనంతరం ఆ శవం వాసన వస్తుంది. 3 రోజులైంది. 4వ రోజున పక్కింటి వారంటారు, ఈ ఇంట్లో శవం కుళ్ళిపోయి వాసన వస్తుంది అని ప్రభుత్వం వారికి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. పోలీసులు వచ్చి శవాన్ని తీసుకెళ్లి పాతి పెట్టేస్తారు. మరి ప్రభు లేని ప్రతి జీవితం కూడా చనిపోయిన దానితో సమానం. మనం చనిపోయి మన ఇంట్లో ఉన్నాం. మనం చనిపోయి మన ఇంట్లో మన ఇంటి వారికి ఏం చేయగలం చెప్పండి? ఆధ్యాత్మికంగా నేను చనిపోయి నా ఇంటి వారికి నేను ఏం చేయగలను? దయచేసి గమనించాలి. అందుకే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, భార్య మారుతుంది, భర్త మారడు. భార్య అతడు మారాలనే ఆశ ఉంది, కానీ తాను మారినప్పుడు యేసు ప్రభులో ఉన్న జీవం తనలోకి రాలేదు. తనలో ఆ రూపాంతరపు శక్తి లేదు. ఆ రూపాంతరపు శక్తి లేని కారణాన నాలో క్రీస్తు ప్రతిబింబించలేడు. అంటే ఆ రిఫ్లెక్షన్ మారిన నాలో నుండి మార్పు లేని వ్యక్తిలోనికి క్రీస్తు ప్రతిబింబించాలి. దాని అర్థం, ఉదయాన్న మీరు లేచి బ్రష్ చేసుకునేటప్పుడు అద్దం దగ్గరికి పోయింటారు, తలదూకునేటప్పుడు అద్దం దగ్గరికి పోయింటారు, పౌడర్ రాసుకునేటప్పుడు అద్దం దగ్గరికి పోయింటారు, బట్టలు కట్టుకునేటప్పుడు అద్దం దగ్గరికి పోయింటారు. ఎందుకంటే అక్కడ నీ రూపం ప్రతిబింబిస్తుంది. అలాగే ఒక వ్యక్తిలో ఆ పునరుద్ధానపు శక్తి ఉంటే ఆ వ్యక్తిలో నుండి వేరే వ్యక్తికి ఆ క్రీస్తు ప్రతిబింబిస్తాడు, కనిపిస్తాడు. ఈ రోజున నిన్ను చూసి ఇతనిలో యేసు ఉన్నాడు అని మన ఇంటి వారు చెప్పగలరా? మన భార్య చెప్పగలదా? మన ఇరుగువారు పొరుగువారు చెప్పగలరా? దయచేసి గమనించాలి. ప్రభు ముందే చెప్పాడు, నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానాన్ని, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు అని చెప్పాడు. ఆ మాట ఎప్పుడో కాదు, మనం బ్రతికున్నప్పుడే దాన్ని మనం సంపాదించుకోవాలి, పొందుకోవాలి. అంతేకాని అమాయకంగా మనం ఏదో పాడుకుంటూ ఏదో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ, యేసు ప్రభు మాకు బాగా తెలుసు, మేం ఫలానా మందిరానికి వెళ్తాం, ఆ పాస్టర్ గారి పేరు ఇది, ఈ విధంగా కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఇది కాదు. నీలో నుండి క్రీస్తు ఎదుటి వ్యక్తిలోకి ప్రతిబింబించాలి. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తారు. దూత అంటున్నాడు, వెదికేటటువంటి వారితో దూత మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా వెతికితే ప్రభువుని, ఆయన ఖచ్చితంగా పరలోకం నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. చాలా మంది బిడ్డలకు పరలోకంతో సంబంధాలు లేవు. లోకంతో వారికి ఉన్నంత సంబంధం పరలోకంతో సంబంధం లేవు. ఇప్పుడు కూడా చూడండి, మన వేషం, మన భాష, మన స్నేహాలు అన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు, ప్రభుని నమ్ముకున్న బిడ్డల గురించి ప్రభు చాలా చక్కగా చెప్పాడు. మిమ్మల్ని ప్రత్యేకించాను, మీరు ప్రత్యేకింపబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అని చెప్పారు. అంటే మిమ్మల్ని లోకంలో నుండి ప్రత్యేకించాను. మీరెవరో తెలుసా? రాజులు. మీరెవరో తెలుసా? యాజకులు అని చెప్పాడు. అది కూడా ప్రభుల వారు ఏది మాట్లాడినా వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలానికి సంబంధించింది. ప్రభుల వారు మాట్లాడే మాట నాలాంటి మాట కాదు. నేను మాట్లాడితే ఈ దినానికి సంబంధించే మాట్లాడుతాను. నా మాట బహుశా రేపటికి అది చెల్లచ్చు, చెల్లకపోవచ్చు. దేవుని పిల్లలు మీరు. ప్రభువు చెప్పింది ఏమిటంటే, మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, లోకం నుండి మిమ్మల్ని వేరుపరిచాను. ఎందుకో తెలుసా? మీరు రాజులు అని అన్నాడు. రాజరికం ఎక్కడా?
ప్రభువు మనతో అబద్ధం చెప్పే దేవుడు కాదు కదా. ప్రభువు మనల్ని రాజుల్నిగా చేస్తాడు. ఎప్పుడు అని అడిగితే, ప్రభుల వారు ఎవరైతే ఈ పునరుద్ధానపు శక్తి కలిగి ఉంటారో వారిని ప్రభుల వారు ఒకరోజు వచ్చి తనతో పాటు వారిని మధ్య ఆకాశానికి తీసుకెళ్తాడు. 7 సంవత్సరాలు అక్కడ వారిని ఉంచుకుంటాడు. అక్కడ పెండ్లి విందని చెప్తారు. అక్కడ పెండ్లి విందంటే దాని అర్థం పెళ్ళిళ్ళు జరుగుతాయి అని కాదు. వాస్తవానికి అది విందే. ప్రకటనలో ఆ విషయాలు చెప్పాడు. జయించిన వానికి మరుగైన మన్నాన్ని భుజింపనిస్తాను, జయించిన వానికి తీసివేయబడిన జీవవృక్ష ఫలములను ఇస్తాను అని చెప్పాడు. ఇచ్చేటప్పుడు ప్రభుల వారు ఏమంటారంటే, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే వానితో నేను, నాతో వాడు కలిసి భుజిస్తామని చెప్పాడు. మధ్య ఆకాశానికి తీసుకెళ్లిన తరువాత ఇక్కడ ఎవరు తమ హృదయాన్ని తెరిచి ఆ జీవమును పునరుద్ధానమును సంపాదించుకుంటారో వారక్కడ యేసయ్యతో పాటు మరుగు చేయబడిన మన్నా, తీసివేయబడిన జీవవృక్ష ఫలములు యేసయ్యతో కలిసి భుజించటానికి ప్రభు సహాయం చేస్తాడు. దాన్నే విందంటారు. కాబట్టి ఆ శ్రేష్టమైన ఆ భాగ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి. అందుకని ఈ స్థలములోనే ప్రభు చెప్పిన మాట, నేను మార్గము, నేను సత్యము, నేను జీవము అని అంటూ ముగించేస్తే సరిపోయేది. నేనే జీవాన్ని, పునరుద్ధానాన్ని అని కూడా చెప్పాడు. అది కూడా మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా వాటిని కలిగి ఉంటే నిన్ను ప్రభు మధ్య ఆకాశం దాకా తీసుకెళ్తాడు. అక్కడ విందు, ఆయనతో పాటు జీవవృక్ష ఫలాలు, మరుగైన మన్నా, ఆయన నీవు ఇద్దరు కలిసి భుజిస్తారు. అది ఎలాగ సాధ్యము అంటే, ప్రపంచమంతా ఇప్పుడు ఏ రీతిగా దేవుడు ఉన్నాడో ఆ మధ్య ఆకాశంలో కూడా అందరితో ప్రభువు ఉంటాడు, అందరితో కలిసి భుజిస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఓసారి సంతోషం కోసమైనా హల్లెలూయా చెప్పండి. మీరు నా కళ్ళకి ఎట్లా కనిపిస్తారంటే, ఇప్పుడో అప్పుడో ప్రాణాలు పోయే వాళ్ళలాగా ఉన్నారు. ఇప్పుడే పోరు. ప్రభు ఇంకా కనికరించి కొద్ది కాలం ఉంచుతాడు. ఎందుకంటే మిమ్మల్ని, మీరు ప్రభువుని పోగొట్టుకోవడం సులభమే. ప్రభు మనల్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డా ఆయన. ఎందుకంటే ప్రాణం పెట్టి కొన్నాడు కాబట్టి. నువ్వేదన్నా విలువ పెట్టి కొన్న వస్తువు పోతే నెమ్మది ఉండలేవు కదా. ఇల్లంతా వెతుకుతావు, ఎక్కడెక్కడ తిరిగావో అదంతా వెతుకుతావు. యేసయ్య కూడా అంతే. మిమ్మల్ని వెదికి రక్షించుకున్నాడు, ప్రత్యేకపరిచాడు. కాబట్టి రాజులంటే అక్కడి నుండి ప్రభుల వారు తిరిగి భూమి మీదికి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ పరిపాలనా కాలంలోనే ఇప్పుడు భూమి మీద ఎవరు జీవమును, పునరుద్ధానాన్ని కలిగి ఆ మధ్య ఆకాశానికి వెళ్తారో వారిని దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో రాజులుగా, అధికారులుగా, పరిపాలకులుగా ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు చదువుకున్న వారికి అధికారాలు, అప్పుడు భక్తి ఉన్న వారికి అధికారాలు. అందుకే మనము జీవము, పునరుద్ధానాన్ని సంపాదించుకోవాలి. జీవము, పునరుద్ధానం ఎలాగొస్తుందంటే, మళ్ళా చెప్తాను, ప్రభు నందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ప్రేమించండి, క్షమించండి, తగ్గింపు కలిగి ఉండండి, లోబడి ఉండండి, యేసయ్యని వెంబడించండి, ఆయన వాక్యానుసారంగా జీవించండి. ఈ 5 శ్రేష్టమైన గుణములను బట్టి నీలోకి జీవము, పునరుద్ధానం 2 వస్తాయి. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన స్త్రీలతో దూత మాట్లాడిన మాట మీతో మాట్లాడుతున్నా. ఆయన ఇక్కడ లేడు. ఈ ఆదివారం వచ్చిన ప్రభు బిడ్డలైన మీతో ప్రభు ఉన్నాడా లేడా
అని మీరే పరీక్ష చేసుకోవాలి. ప్రభు నాలో ఉంటే నాలో జీవం ఉంటుంది, నాలో ఈ 5 గుణాలు ఉంటాయి. ఆ పునరుద్ధానపు శక్తి నాలో పనిచేస్తూ ఉంటుంది. ఆ శక్తి ద్వారా ఇతరులకు ఆ శక్తి రిఫ్లెక్ట్ అయి ప్రతిబింబించి వారు కూడా మార్పు చెందుతూ ఉంటారు. ఈ ప్రక్రియ నాలో జరగలేదంటే నాలో యేసయ్య లేడు, నాలో యేసయ్య లేడు. నేను చాలా సీనియర్ని సార్, నీ సీనియారిటీ దేవునికి పెద్ద ఇబ్బంది ఏం లేదు సార్. నేను పుట్టుకతోనే క్రైస్తవుని సార్, పుట్టకపోయింటేనే బాగుండేది. దయచేసి గమనించాలి. ఎందుకంటే డైరెక్ట్ మనము నరకానికి వెళ్ళిపోవలసి వస్తారు. ఆ స్థితి ప్రభుని నమ్ముకున్న బిడ్డలకు కలగకుండును గాక. హల్లెలూయా. అందుకనే ప్రభు ఇన్ని సంవత్సరాలు ఆయన ముందు నిన్ను కూర్చోబెట్టి చాలా చాలా వివరంగా దాన్ని ఏమంటారంటే చాలా చాలా మంచిగా, చాలా ఓర్పుతో ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్పాడు, నిన్న చెప్పాడు, ఎల్లుండి చెప్తాడు. ఎంతవరకు అంటే చచ్చేంత వరకు చెప్తాడు. చచ్చిన తర్వాత అక్కడే మీ అవకాశాలు లేవా? నీ ముఖం అక్కడేముంటాయి? ప్రసంగి చెప్పాడు, మరణించిన తరువాత పాతాళంలో ఉపాయమైనను జ్ఞానమైనను లేదు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏదో ఒక సందులో మనం దూరిపోవచ్చు అంటే కుదరదు. అక్కడ ఉపాయాలు లేవు, జ్ఞానము లేదు. బ్రతికినప్పుడే వీటిని మనం సంపాదించుకోవాలి.